ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు పంచగ్రహ కూటమి సంభవించడం అనేటువంటిది ఒకంత వ్యతిరేకమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. అయితే ఈ పంచగ్రహ కూటమి ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాల నుండి కాపాడడానికి లాభస్థానమందు కుజుడు చాలా బలయుక్తమైనటువంటి గ్రహంగా ఉన్నారు. సాధారణంగా ఈ 5 గ్రహాలు వ్యయస్థానంలో కలిసినప్పుడు ఆ పేరే చెప్తూ ఉన్నది. వ్యయము అంటే ఖర్చు, టైము అనగా సమయాన్ని, ఎనర్జీ అంటే శక్తిని, అలాగే మరీ ముఖ్యంగా మీ జీవితంలో డబ్బుని, టైము, ఎనర్జీ, మనీ, ఈ 3 కూడా చాలా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి 12వ స్థానమందు గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు. మరి ఆ ఖర్చు అయ్యేటువంటి వాటిని సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టడానికి కుజుడు లాభస్థానంలో ఒక రకమైనటువంటి వారికి మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి స్థితి. 12వ స్థానంలో రవి కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ ఎంతసేపు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం మార్పు, అలాగే పనిచేసేటువంటి సమయం మార్పు, లేదా ఉండేటువంటి ఇంటి మార్పు, బంధుమూలకంగా కానీ, మిత్రుల వల్ల కానీ ధనం ఖర్చు అవుతూ ఉండడం, ప్రయాణాలు చేయడం, నిలకడలేనటువంటి జీవన విధానాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి 12వ స్థానమందు. అయితే లాభస్థానమందు కుజుడు ఉండడం ధైర్యం ఏకాదశగతే కుజే అంటూ ఉన్నది శాస్త్రం. 11వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఒక ధైర్యాన్ని ఆయన ఇవ్వగలుగుతారు. ఏ ఇబ్బంది అయినా సరే దాటగలం అనుకునేటువంటి ఒక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కుజుడు ప్రసాదిస్తూ ఉంటారు. దానితో పాటు ఈ గ్రహాలు ఆర్థికంగా కొంత ఇబ్బంది పెట్టినా దానికి సంబంధించినటువంటి ఆ ఖర్చుని అధిగమించేటువంటి ఆదాయాన్ని కుజుడు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుండి కొంతగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఈ వారంలో ప్రధానంగా వాటి పట్ల జాగ్రత్త అవసరం. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్థానచలనము, పని వేళల్లో మార్పుకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఒకంత ఒత్తిడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో కొంత జాగ్రత్త అవసరం. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ పంచగ్రహ కూటమి యొక్క దుష్ఫలితాల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.